రాక్ వెబ్ సిరీస్ రివ్యూ. పాతాళలోక్ డైరెక్టర్ అయిన ప్రొసీత్ రాయ్ నుంచి వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఇది. నైట్ నుంచి స్ట్రీమ్ అవటం స్టార్ట్ అయింది ప్రైమ్ వీడియోలో. తెలుగులో కూడా ఉంది అండ్ డబ్బింగ్ బానే ఉంది తెలుగులో. అలాగే ఒకటి ఇది ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. బ్యాడ్ లాంగ్వేజ్ గట్టిగానే ఉంది. సో వాచ్ ఇండివిజువల్లీ. సరే, ఇక సిరీస్ సంగతి ఏంటి అని అడిగితే పర్లేదు. యావరేజ్ అనిపించింది నాకు. కొంత ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. మరికొంత బోరింగ్‌గానే ఉంది. ఎక్కడ ఏంటి అనేది చెప్తాను. ముందు అసలు ఈ వెబ్ సిరీస్ దేని గురించినంటే 1978 బెల్లారంగా క్రైమ్ కేస్‌ని బేస్ చేసుకొని తీసిన వెబ్ సిరీస్ ఇది. ఇది లాస్ట్ టైమ్ 'బ్లాక్ వారెంట్' అనే వెబ్ సిరీస్‌లో టచ్ చేశారు. కానీ ఈ 'రాక్' అనే సిరీస్ ఆ కేస్ మీద తీశారు. ఇదొచ్చేసి అప్పట్లో ఒక సెన్సేషనల్ కేస్. ఈ జనరేషన్‌కి అంతగా తెలీదు. ఇంకా 90స్ కిడ్స్‌కైతే కేస్ గురించి తెలుసు. ఇంకా పేర్లు అవన్నీ తెలుసు గానీ, ఏం చేశారు అండ్ నెక్స్ట్ ఏమైందనేది. కానీ అంతకు ముందు అసలు ఆ క్రిమినల్స్ చరిత్ర ఏంటి? పోలీసులు వాళ్ళని పట్టుకునే ముందు వరకు పోలీసులు అసలు ఎలా క్యాచ్ చేశారు? ఇది చాలా మందికి తెలీదు. సో ఇందులో అది ఉంటదనమాట. ఇక్కడ మనకి క్రిమినల్స్ ఎవరు అనేది దాపెట్టడాలుండవు. స్టార్టింగ్‌లోనే చూపిచ్చేస్తారు. ఇక్కడ మెయిన్‌గా మేకర్స్ టార్గెట్, ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్స్ యొక్క బ్యాక్ స్టోరీ. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇదివరకు ఏమేం చేశారు అని. నాకు స్టార్టింగ్ ఎపిసోడ్ నచ్చింది. సో అందుకే కంటిన్యూ చేశాను. బట్ సెకండ్ ఎపిసోడ్ నుంచి ఫిఫ్త్ ఎపిసోడ్ వరకు అంతగా ఏం లేదు. ఐ మీన్ 2, 3 పోర్షన్స్ క్రిమినల్స్ నుంచి అండ్ ఇన్వెస్టిగేషన్ సైడ్ నుంచి బానే ఉన్నాయనే గానీ, మాక్సిమం ఆ 4 ఎపిసోడ్స్ అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. దీనికి మెయిన్ ప్రాబ్లమ్ చాలా దారుణంగా స్ట్రెచ్ చేశారు. ఫిల్లర్స్ ఎక్కువ చేస్తుంటాయి. దీనికి తోడు మూవ్‌మెంట్స్ ఎక్కువుండవు. చాలా స్లోగా వెళ్తది. మెయిన్ మూవ్‌మెంట్ ఒకటి చాలు. కానీ నడిచేది, తినేది, కూర్చునేదంటూ ప్రతి దాన్ని కిలోమీటర్ రేంజ్‌లో సాగదీశారు. సో, ఈ 4 ఎపిసోడ్స్‌లో అంత క్యూరియాసిటీ తెప్పించేవి ఏముండవు. ఆ కాలంలో అంటే సీసీటీవీ లేని టైంలో పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది కూడా ఈ 4 ఎపిసోడ్స్‌లో పెద్దేముండదు. చాలా వరకు ఎవరో ఒకళ్ళు చెప్పేస్తూ ఉంటారు. కనిపెట్టేవి తక్కువ. ఇక 6, 7, 8 మటుకు బావున్నాయి మళ్ళీ. అందులోనూ 6 అండ్ 7 ఎపిసోడ్స్ అయితే ఎంగేజింగ్‌గా వెళ్తాయి. ఈ 2 ఇన్వెస్టిగేషన్ సైడ్ నుంచి. క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ లాగా రన్ అవుతుంటాయి. ఒక పక్క వాళ్ళు పారిపోవటం, ఎస్ఐ ఒక్కడే ఇంకా సీరియస్‌గా తీసుకొని ముందుకు వెళ్ళడం. ఒకదాని తర్వాత ఒకటి అంటూ వాళ్ళిద్దరూ ఎన్ని చేస్తూ వెళ్లారో చూపిస్తారు. ఇంకా ఎయిత్ వన్ వచ్చేసి ఆ రోజు అసలు ఏం జరిగింది? అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఆ పిల్లలిద్దరూ ధైర్యంగా ఏ విధంగా ఫైట్ చేశారు అని, ఆ ఈవెంట్ మొత్తం అసలు ఎలా జరిగిందనే చూపిస్తారు. పర్ఫార్మెన్సెస్ వైస్ అలీ ఫజల్ చేశారు. రియల్లీ సూపర్బ్ యాక్టింగ్. ఎస్ఐ రోల్‌లో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఎక్స్‌ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ గాని అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. రిమైనింగ్ ఆల్ గుడ్. సోనాలి బింద్రే గారికి అంత స్క్రీన్ టైమ్ లేదు. ఏదో ఉన్నంతలో ఓకే. ఓకే. బీజీఎం అండ్ లొకేషన్స్ బావున్నాయి. అట్మాస్ఫిరిక్ టైప్‌కి కొద్దిగా హెల్ప్ అయ్యాయి. ఫైనల్లీ యావరేజ్ వన్. టైమ్ ఉంటే ట్రై చేయొచ్చు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఒక్కోటి యావరేజ్‌గా 30-40 మినిట్స్. ఫ్యామిలీతో చూడకండి. వాచ్ ఇండివిడ్యువల్లీ. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. సిరీస్ మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.